రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, శాఖమూరి రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అమరావతిలో వరద ముంపు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించిన నారాయణ త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా అందులో 8 నెలలు రాజధానికి సంబంధించి టెక్నికల్, లీగల్ సమస్యల పరిష్కారం కోసమే సరిపోయిందని నారాయణ అన్నారు. ఇవాల్టికి అన్ని పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వచ్చే మార్చి చివరిలోపు అధికారుల భవనాలు పూర్తి అవుతాయని, లేఅవుట్, రోడ్ డిజైన్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని నారాయణ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి, అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్, అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా, డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సిటీ సి కంటే కింద ఉంటుంది, డౌన్లో. దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ కొండవీటి వాగానే 23.6 కిలోమీటర్లు ఉంది. ఆ వర్క్ టేకప్ చేశారు. ఆ వర్క్ అయితే దాదాపు ఒక 15-20% పూర్తి అయిపోయింది. మనకు ఒరిజినల్గా అయితే 27 అక్టోబర్ పూర్తి చేయాలి. 27 అక్టోబర్ లోపల. అయితే 26 అక్టోబర్కే ఏజెన్సీ కంప్లీట్ చేసి ఇస్తూ ఉంటున్నారు. ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఉన్నాయో, కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఈరోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకట్టయితే గ్రీన్ కార్పొరేషన్ ఉందో వాళ్ళతో యాక్చువల్గా మేము సిఆర్డీ ముఖ్యమంత్రి గారు కూడా డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసాము. ఒక 10 డేస్లో యాక్చువల్గా వాళ్ళ అథారిటీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. యాక్చువల్గా రిక్వెస్ట్ చేసాం. నిన్న కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని డిస్కస్ చేసి, ఎందుకంటే ఈరోజు సింగపూర్ సిటీ ఎక్సలెంట్ గ్రీనరీ, ఎక్స్ట్రార్డినరీ గ్రీనరీ. అందుకని వాళ్ళతో డిస్కస్ చేసి అమరావతి రాజధానిలో కూడా వాళ్ళ బెస్ట్ మెథడ్స్ ఏదంటే వాటిని కూడా ఇంప్లిమెంట్